Smart Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. విశాఖలో 29 ఏళ్ల యువకుడు దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కంచనపాలెం పరిధిలో ఉన్నటువంటి తిక్కవాణిపాలెంకు చెందినటువంటి 29 సంవత్సరాలున్న యువకుడు గణేష్ హత్య వెనుకతల పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులైతే కనుక అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అర్ధాంతరంగా అతన్ని అంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనే అనేక అంశాలపైన పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే మార్చురీ దగ్గరున్న మనం పేరెంట్స్ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు అప్పారావు అండి. మీరు గణేష్కి ఏమవుతారు? ఫాదర్ అండి. ఏమైంది సార్, అసలు ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం ఆటోకి వెళ్తానని వెళ్ళాడండి. తర్వాత నైట్ 12:47 ఫోన్ వచ్చిందండి. అప్పటి వరకు రాలేదు. నైట్ మధ్యాహ్నం వెళ్ళిన మనిషి ఇంకా రాలేదని అలాగే నేను ఎదురు చూస్తున్నాను. అంతకి రాడని అలా చూస్తాను. 12:47 ఒక వ్యక్తి ఫోన్ చేశాడండి. ఆయన పేరు కోటేశ్వరరావు. మీ అబ్బాయి ఇక్కడ పడిపోయి ఉన్నాడు, అర్జెంటుగా రండి అని అన్నాడు. అది ఏమైందంటే నేను లేపడానికి ప్రయత్నించాను, రక్తం అది వస్తుంది తల నుంచి, ఎవరో కొట్టించినట్టున్నారు, అందువల్ల మీరు అర్జెంటుగా రండి అంటే నేను వెళ్ళి చూస్తే నాతో పాటు ఆ కుర్రోడు కూడా ప్రయత్నించాడు, లేపడానికి ప్రయత్నించాం, లేగట్లేదు, అన్కాన్షియస్ పొజిషన్లో ఉన్నాడు. అసలు ప్రాణం ఉందా లేదో కూడా మాకు తెలియట్లేదు. చాలా అబ్జర్వ్ చేసాం, చెవు పెట్టాము, నాడి పట్టుకున్నాం, కానీ మాకేమీ దొరకలేదు. మేము కన్ఫర్మ్ చేయలేకపోయాం. అదే ఏదైనా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని, లేదంటే ఇంకెందుకని ఆలోచనలో మేము కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఈ ఆలోచనలో వెంటనే నేను 100 డయల్ చేశాను, పోలీసులకు పిలిచాను, అలాగే 108కి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చారు. 110లో వచ్చే వరకు పోలీసులు ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెక్ చేసి చనిపోయాడని చెప్పారు. అప్పుడు మిగతా వాళ్ళ ప్రాసెస్, పోలీసు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు చేస్తున్నారండి ఇప్పుడు వరకు. అది జరిగింది. బాడీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా, అంటే ఎవరైనా ఎలా అటాక్ చేసింది? చాలా దారుణంగా కొట్టారండి. బుర్ర మీద వెనక భాగంలో 2-3 ప్లేసుల్లో ఒక కర్రకి మేకులు కొట్టి మరి బుర్రకి కొట్టి దాంతో లాగేసి చీరేసినట్టు అయిపోయింది. ఆ కర్ర కూడా దొరికింది పోలీసులకి. మరి అది ఎక్కడ పెట్టారనేది పోలీసులకే తెలియాలి. కర్రకి మేకులు పెట్టి ఆ మేకులతో తల వెనక భాగంలో, అంటే ఈరోజు సినిమాలో చాలా క్రూరంగా మనం అలాగే ఉందండి. అది అలాగే చేశారండి. అలాగే కన్ను మీద గుద్దేశారు. కన్ను కూడా రెడ్గా అయిపోయి అయిపోయింది. మరి పక్క ఎముకలు భాగంలో కూడా దెబ్బలు ఉన్నాయి. సెట్ అయితే ఇప్పిస్తుందండి, ఆటోలో పడి ఉంది. ప్యాంటుతో ఉన్నాడు. పోలీసు వారు వచ్చిన తర్వాత ప్యాంటు కూడా ఓపెన్ చేసి ఇంకెక్కడైనా దెబ్బలు ఉన్నాయని చెక్ చేశారు. మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారో మాకు తెలియదు. ఆ అబ్బాయి డిప్లొమా మెకానికల్ చేశాడు. మెకానికల్. జస్ట్ రిలాక్స్. డ్రైవింగ్ ఫీల్డ్ ఇష్టం అని అంటాడండి. అందువల్ల ఆటో కొనుక్కుంటానని పేచి పెట్టాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. జీవనోపాధి ఏదో ఉండాలని ఆటో కొనుక్కుంటాడు, నడుపుకుంటున్నాడు. మధ్యలో ఇక రకమైన గొడవలు అవుతూనే ఉన్నాయి. ఏం జరిగింది అనేది తెలియకుండా పరిస్థితిలో ఉందండి. 2 పిల్లలు, పెద్ద బాబు, వీడు చిన్న బాబు. మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుందండి మీ అబ్బాయికి? 2018లో అయినట్టు. ఒక బాబు అండి, 6 years ప్లస్ అండి. గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటున్నారు. ఎవరి మధ్య, అంటే ఎందుకు అసలు ఇంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం? అది అంటే అంత దారుణంగా చంపవలసినంత కారణం అయితే మాకు కూడా ఏమీ కనబట్టలేదండి. ఎందుకు అంత దారుణంగా చేశారనేది అర్థం కావట్లేదు. గతంలో చిన్న గొడవ అయిందండి, కొట్టుకున్నారు డిసెంబర్లో, కిందట సంవత్సరం డిసెంబర్లో గొడవ అయింది. ఆ వ్యక్తులకి ఈ వ్యక్తులకి రిలేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఉన్న రౌడీ షీటర్స్కి, వాళ్ళకి వీళ్ళకి. ఎందుకండి గొడవలు దేనికి అసలు? అసలు ఎందుకు అవుతున్నాయో తెలియదండి. వాళ్ళేదో అక్కడ తాగుతూ ఉంటారు ఆ ఖాళీ ప్లేస్లో, వీళ్ళు ఎక్కడో తాగుతుంటారు. వాళ్ళు ఎందుకు కలుస్తారో ఎప్పుడు కలుస్తారో కూడా తెలియదు. మా అబ్బాయి అదే టైంలో ఆటో పెట్టడానికి వస్తుంటాడండి అక్కడికి, ఆ పార్కింగ్ చేయడానికి వస్తుంటాడు.
ఇప్పుడు మొదట నిన్న రాత్రి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చిందన్నారు, కోటేశ్వరం అనే వ్యక్తి. ఆ ఫోన్ కాల్ చేసిన పర్సన్ ఎవరండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? మా ఇంటి ఎదురు ఇల్లేనండి. గతంలో అతనితోనే గొడవ అయిందండి. అతను వాళ్ళ తమ్ముడు ఇంకొక వ్యక్తి శ్యామ్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు మీద మనం కేసు పెట్టి కూడా ఉన్నామండి. ఆ కేసు నడుస్తుంది ప్రజెంట్, ఇంకా కోర్టుకి వెళ్ళలేదు. వాళ్ళు నిన్నగా ఒక 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారండి స్టేషన్ నుంచి. మీరు పలానా రోజు కేసు పెట్టారు కదా, అది దెబ్బలు తగిలాయి కదా, మీ అబ్బాయి కన్ను డ్యామేజ్ అయింది, అది దేంతో కుట్టారో మీరు ఏమైనా చెప్పగలరా అని అన్నారు. అది మాకు ఐడియా లేదండి. మేము ఊహించుకున్నది ఏంటంటే వాళ్ళ చేతులకు కడాలు అవి ఉన్నాయండి, ఎనప కడాలు, అవి తీసి గుద్దీసి ఉంటారని మేము అనుకుంటున్నాం అండి అని చెప్పాము. ఇప్పుడు నిన్న ఈ వ్యక్తి కోటేశ్వరం అన్న వ్యక్తి ఫోను మీ అబ్బాయి ఫోన్ నుంచి చేశాడా, అతని ఫోన్ నెంబర్? అతని ఫోన్ నుంచే చేశాడండి, మా అబ్బాయి ఫోన్ నుంచి కాదు, అతని ఫోన్ నుంచే చేశాడు. అతను మేము చూడగానే సిచ్యువేషన్ అయితే అతను హెల్ప్ చేసినట్టే కనబడుతుంది. గతంలో గొడవ ఆడినా సరే మాకైతే చూడడానికి హెల్ప్ చేసినట్టే ఉన్నాడు ఆ కుర్రాడు. మరి ఏదో క్రెడ్జ్ పెట్టుకొని ఏదో చేశారులే అనే ఆలోచన అయితే మాకు అనిపించలేదు. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఏ రకమైనటువంటి కేసు పోలీసులు ఫైల్ చేశారు? అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది పట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదండి. ఇది విశాఖపట్నంలో ఇది ఒకటే కాదు, చాలా జరుగుతున్నాయి. ఇలాంటి అరాచకాలు జరగకుండా సరైన కఠిన శిక్ష ఇలాంటి రౌడీ షీటర్లు అందరికీ వేసి శిక్షించి మాకు సరైన న్యాయం చేపెడతారని కోరుకుంటున్నాను. ఒక తండ్రిగా చెప్పండి, కొడుకుని డిప్లొమా వరకు చదివించారు, ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి ఒక బాబు, లైఫ్ సెటిల్ అవ్వడానికి తనకి ఇష్టమైన డ్రైవింగ్ ఫీల్డ్ కోసం ఆటో కూడా కొనుక్కుని జీవితాన్ని అలా లైఫ్ ను కంటిన్యూ చేస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు అన్న తరుణంలో అత్యంత దారుణంగా ఇప్పటికి ఎవరో తెలియలేనటువంటి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అంత దారుణంగా హత్యకు గురవటం అంటే ఎలాంటి న్యాయం? గుర్తు తెలియని వ్యక్తులని అయితే లేదండి, చూచాయిగా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ మీదే మాకు అనుమానం. నలుగురిని తీసుకున్నారండి. వాళ్ళ మదరే వచ్చి చెప్పిందండి మాకు. రాజు అనే కుర్రాడు తాలూకా మదరే మేము 9-10 గంటల టైంలో మీ అబ్బాయి కొట్టాడని తెలిస్తే నేను వచ్చి అడిగాను. మీ అబ్బాయి నన్ను కూడా తిట్టాడు, అప్పుడు మా అబ్బాయిని లాక్కొని వెళ్ళిపోయాను నేను అని చెప్పడం జరిగింది. అంటే గొడవకి కారణం ఆవిడ చెప్పింది గొడవ అవుతుంది అని. ఇప్పుడు ఈ రౌడీ షీటర్ తరుణ్ అనేవాడు వాళ్ళకి పిన్ను కూడుకు అనమాట, ఈ రాజు అన్నాడు. మరి వాళ్ళకి ఫోన్లు చేసుకొని మధ్యలో ఈ అశోక్ అనే కుర్రాడు, ఇంకెవరో ఉన్నారండి, 4 పేర్లు నాకు అంత ఐడియా లేదు, 4 ఉన్నారు. 4 కూడా దీనికి పాల్పడి ఉన్నారని మా అనుమానం. వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి ఈ 4? రాజు, తరుణు. ఈ తరుణు 29-30 సంవత్సరాలు ఉంటాయండి. మా అబ్బాయి సేమ్ వయసు అండి, ఇద్దరు ఒకే ఏజ్లో ఉంటారు. ఈ అశోక్ అనే కుర్రాడు ఒక 5 years చిన్నోడు ఉంటాడు వాళ్ళకంటే. ఈ రాజు కూడా ఒక 4 years ఎంతో చిన్న ఉంటాడండి. మొత్తానికి 25 నుంచి 30 ఏళ్ల వయసు వాళ్ళు ఈ హత్యకి కారకులైనటువంటి. అవును, అంతేనండి. చెప్పండి మీరు ఏదో. వాళ్ళ మీద రౌడీ షీటర్స్ కూడా ఉందండి. వాళ్ళు పాత కక్షలతో చేసినట్టు మాకు ఆ డౌట్ క్లియర్గా మాకు అనిపిస్తుందండి. అది మరి ఎలా జరిగిందనేది మాకు తెలియదు. ఏం చెప్తాం, మా పాప చిన్న వయసు, చిన్న మనస్పర్ధల వల్ల మా ఇంట్లో ఉంటుంది. బాబు 6వ సంవత్సరం బాబు మనవడు ఉన్నాడు నాకు. తల్లి పిల్లలకి నేను మరి న్యాయం చెయ్యండి. అది అంటే ఇంత ఇదిగా ఇంత దారుణంగా చంపుతారు అనేసి చిన్నవి వస్తాయి గొడవలు, ఏదో డ్రింక్ చేసిందారు అలా ఇది ఇంత మనిషి పోయేటట్టు హత్య చేయడం అనేది అది కరెక్ట్ కాదు. నా కూతురు జీవితం పోయింది ఈరోజు. వాళ్ళు ఇంతకుముందు కూడా గొడవలు పడ్డారనేసి విన్నాను, కానీ అది మరి వాళ్ళు మాత్రం వదలొద్దండి. అసలు వదిలితే మేము ఒప్పుకునేదే లేదు. ఈరోజు ఆ పిల్లడి జీవితం పోయింది. ఒక పిల్లడు తండ్రి లేని పిల్లడు అయిపోయాడు, భర్త లేని భార్య అయిపోయింది. నా కూతురు అన్యాయం అయిపోయింది. కొంచెం ఏ విధంగా న్యాయం చేస్తారో కొంచెం చెయ్యండి. మరి అది తను చిన్న వయసు, ఇంకా సరిగ్గా తెలియని వయసు. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ లైఫ్ని అలా నీడ్ చేస్తుంది, కానీ ఇంకేం తెలియదు. పాపకి ఏం తెలుస్తుంది, ఏం మాట్లాడడానికి కూడా అవకాశం పాపకి లేదు.
ఓదార్చే ఓపిక కూడా మాకు ఇప్పుడు లేకపోయింది. ఏదో అలవాట్లో ఇదివైన వేరు, చంపేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈ వార్తనే. తెల్లవారు లేచేటప్పటికే మాకు ఫోన్ వస్తేనే లేచాం. మాకు అంతవరకు మాకు తెలియదు. ఫోన్ వస్తే వెంటనే ఎవడెవడికి వచ్చేటప్పటికి ఆటోలోనే ఇక్కడికి పోస్ట్ మార్టంకి తీసుకొస్తున్నారు. ఇంకా మేము సరిగ్గా కూడా కళ్ళతో కూడా చూడలేని పరిస్థితి అయిపోయింది. మాకు ఎంత గొడవలు ఏం జరుగుతున్నట్టు మాకేం తెలియదు. మరి చిన్నవి మగపిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు, డ్రింక్స్ చేసుకున్నారు అంటే చిన్నవి డిస్కషన్లు వస్తాయనేసి వింటున్నాం కూడా. అది అంతవరకు అది ప్రతి చోట ఇప్పుడు కామన్ అయిపోయింది. అందుకని మరీ ప్రాణం తీసే అంత ఇదిగా జరుగుతుంది అనేసి అనుకోలేదు. అది ఇంతకుముందు కూడా ఏదో చిన్న వాళ్ళ వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంత ఈజీగా ఒక మనుషుల ప్రాణాలు తీసి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, భార్య ఏమవుతారు అని కనీసం అదే ఆలోచన. మరి ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళకి ఎవరైనా జరిపితే అది వయసే 30 కూడా దాటలేదు. పిల్లడు ఇంకేమీ భార్య పిల్లలతోటి ఇంకా చూడవలసినవి చేయవలసినవి కూడా ఏమీ లేకుండానే అన్యాయంగా 3 పదులు దాటలేదు, మట్టి కల్పించేశారు. అనాథ శవంలాగా అక్కడ ఒక్కరు వచ్చి చూసి చెప్పే వరకు కూడా తెలియలేదు. ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? ప్రాణం విలువ ఏమి కాకుండా పోతుంది. కొంచెం నా కూతురికి న్యాయం చెయ్యండి. ఏ విధంగా చేస్తారో వాళ్ళు మాత్రం వదలొద్దు. మీ భర్త అంత దారుణంగా హత్యకు గురి కావటం చాలా బాధాకరమైన విషయం. ఏం న్యాయం? మీరు చెయ్యండి న్యాయం చెయ్యండి. నా భర్తకి, నాకు, మా అత్తకి, మా ఆయనకి కూడా. ఎప్పుడైందమ్మా మీకు మ్యారేజ్? 2018. మీరేం చదువుతున్నారు? బీకామ్ చేశాను. తిను డిప్లొమా. ఇద్దరికి పరిచయం బావ అవుతాడు. బాబు. పిల్లలు ఎంతమంది? బాబు ఒకడు. ఎంత వయసులో? 6 years. చూసారా అసలు ఏం జరిగిందో? ఏమైనా నాకు తెలియదండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న మనస్పర్ధల వల్ల ఉన్నాను 5 నెలల నుంచి. తెల్లవారు నాకు ఫోన్ వస్తే వెళ్ళాను అంతే. గొడవ మా అత్తగారు కాల్ చేశారు. ఏమైనా ఇతరులతో అంటే ఫ్రెండ్స్తో కానీ చుట్టుపక్కల ముందు గొడవ అయింది. నాకు వాళ్ళ మీదే అనుమానం. ఎందుకు గొడవ అయిందో ఏమైనా ఐడియా ఉందా? అదేం తెలియదండి. వాళ్ళు ఎవరు అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ హత్యకు గురైన వ్యక్తుల్లో ఒక 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళే అనుకున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు